మీ దగ్గరకు వస్తాం. ఎస్, సమత గారు, గుడ్ ఈవినింగ్. సమత గారు చెప్పండి, ఏంటి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అబ్జెక్షన్ ఏంటి అసలు? అంటే పేదలకు మంచి చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది డైరెక్ట్గా, మేము ప్రతి పేదవాడికి ఒక ఆవాసం కల్పించడమే మా యొక్క లక్ష్యం అని చెప్పి. ఎందుకు భారతీయ జనతా పార్టీ దీన్ని కూడా వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది? ముందుగా వార్ రూమ్ లో ఉన్న పెద్దలకి అండ్ 9+ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ పేదలకు కాదు, ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సంక్షేమం చేస్తే ఎవరు అడ్డుపడరండి. ఇప్పుడు అక్క వాళ్ళు చెప్పినట్టు కూడా ఏదైనా కూడా ఫస్ట్ ఇప్పుడు ఇల్లు ఇస్తామన్నారు. ఇల్లు ఇస్తామన్నప్పుడు పేదల దగ్గర నుంచి 10,000 తీసుకోవడము, ఒక టోకెన్ అమౌంట్ తీసుకోవడము, టోకెన్ అమౌంట్ లో మనం ఇచ్చే 7,680 ప్లాట్లకు 10 లక్షల పైన దరఖాస్తులు తీసుకోవడము, దానికి సంబంధించిన దానిలో సెలెక్షన్ చేసుకోవడము, సెలెక్షన్ కాని వాళ్ళకు మళ్ళీ తిరిగి ఇల్లడం అంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది గట్టిగా. 2.5 సంవత్సరాలలో వీళ్ళు కట్టేయడము, తర్వాత తిరిగి ఇవ్వడము, అవన్నీ సాధ్యమా? అసలు ఇది కొత్త, ఎప్పుడు లేని కొత్త ఒరవడి ఎందుకు తీసుకొస్తున్నారు? పేదలకు 10,000 కట్టే స్తోమతే ఉంటే దాంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు 11 లక్షల్లో 6 లక్షలు పేదలే కట్టుకోవాలంట, 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందంట. 6 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? పేదవాళ్లకు అని అంటున్నారు, 6 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తర్వాత మళ్ళీ ఇది కేవలం పేదలు ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారా? మరి వేరే జిల్లాల్లో పేదలు లేరా? మళ్ళీ దానికి ఒక కండిషన్ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఉంటేనే వస్తాము, 5-6 ఇయర్స్ దాటిన అంటే ఏంటి? ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఇల్లు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ ఆవాస్ యోజన కింద మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి. దాని పరంగా కూడా 4 కోట్ల పైగా ఇల్లులు, 4 లక్షల కోట్ల పైగా త్రూఅవుట్ ఇండియా మనకు ఇల్లులు కన్స్ట్రక్ట్ అయిపోయినాయి, చేసినాయి. బీఆర్ఎస్ హయాంలో కూడా కొత్త ఇల్లులు కన్స్ట్రక్ట్ చేశారు. వాళ్ళు ఈ కన్స్ట్రక్ట్ చేసిన ఇళ్లను అసలు ఎవరికి కేటాయించారు? ఎవరికి ఇచ్చారు? ఎవరు లబ్ధి పొందుతున్నారు? అవన్నీ కూడా ప్రజల సొమ్మే కదండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కలెక్ట్ చేసిన మనీ, ఇది 10 లక్షల మంది నుంచి, 10 లక్షల ప్రజల నుంచి మీరు 10,000 చొప్పున కలెక్ట్ చేస్తే ఈ వచ్చిన మనీ అంతా ఈ దేనికోసం యూజ్ చేస్తారు? దానికి అకౌంట్ సిస్టమ్ ఏంటి? దానికి ప్రభుత్వము ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దీనికి ఎవరు కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు? కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి కదండి. ఇప్పుడు మెయింటెనెన్స్ ఎవరు? దాని ప్రభుత్వం ఒక సర్టెన్ అమౌంట్ తీసి పక్కన పెడుతుందా మెయింటెనెన్స్ కోసము? ఎవరు చూస్తారు? దాని లిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి మెయింటెనెన్స్ కానీ ఎవరు చూస్తారు? బిల్డింగ్ యొక్క కంప్లీట్ ఒక సిస్టమ్ మెయింటెనెన్స్ ఉంటుంది, లేకపోతే అది కూడా వేస్టే కదా. సో ఇట్లాంటి ప్రతి ఒక్క విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయండి. సో ఒక క్లారిటీ లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కేవలం మా దృష్టి ప్రకారం జిహెచ్ఎంసీ పరిధిలోనే ఇంట్రొడ్యూస్ చేయడంలో, జిహెచ్ఎంసీ ఎలక్షన్ ని ఉద్దేశంగా పెట్టుకొని చేస్తున్న పథకంగానే ఇది ఉండాలి. ఇది ఈ ప్రజల సంక్షేమ పథకం కాదండి, ఇది స్కీమ్. ఇది ఒక ఈఎంఐ కాంగ్రెస్ స్కీమ్ అన్నట్టు, ఈఎంఐ స్కీమ్ లాగా ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతున్న పథకం అన్నట్టు. సో బీఆర్ఎస్ కూడా ఇదివరకు ఇట్లాంటి స్కీమ్ కి పథకం వేసింది, అది డెలివరీలో వైఫల్యమైంది. కన్స్ట్రక్ట్ చేసింది కానీ డెలివరీలో వైఫల్యమైంది. ఇప్పుడు అసలు కాంగ్రెస్ అయితే డిజైనింగ్ లోనే ఫాల్ట్, డిజైనింగ్ లోనే ఫెయిల్యూర్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ముతో కట్టిన దానికి ప్రభుత్వ సంక్షేమం ఏంటి? ప్రభుత్వము పేరు పెట్టుకోవడం, అది ఇక సంక్షేమము పథకం కింద ఎట్లా వస్తుంది? సంక్షేమం అంటే ప్రజలకు భారంగా ఉండడమా? ప్రజలపైన భారం వేయడం అనేది సంక్షేమమా? సంధ్యారెడ్డి గారు చెప్పండి.